బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నువ్వొకటి తలిస్తే దైవం ఇంకోటి తలిచిందని అంటూ ఉంటారు. సో ఇలాగే ఉంది ట్రంప్ వ్యవహారం. ఎందుకంటే తాను ఒకటి అనుకున్నాడు, ఇప్పుడు ఇంకొకటి జరుగుతోంది. దట్ ఈస్ కాల్డ్ నేచురల్ ఎఫెక్ట్. సాధారణంగా అంటూ ఉంటాం కదా, సహజ సిద్ధంగా ఆ పరిణామాలు ఉంటూ ఉంటాయని చెప్పి. ఇప్పుడు ట్రంప్కి అటువంటి సిచ్యువేషన్స్ తగులుకుంటున్నాయి. ఏ ఏషియా మీద, మరి ముఖ్యంగా ఏ భారత్ మీద తన బాణాన్ని ఎక్కుపెడదాం అనుకుంటున్నాడు, అదే బాణం ఇప్పుడు తన గుండెల్లో గుచ్చుకోబోతోంది. ఎందుకంటే ఏషియాలో ఇప్పుడు ఆ బలహీనతలు అన్నీ ఒక్కటయ్యి మరింత బలాన్ని పుంజుకోబోతున్నాయి. దానికి సంబంధించిన నదో కీలకమైన అప్డేట్కి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. చైనా భారత్ ద్వైపాక్షిక సంబంధాల్లో కీలక పరిణామానికి సంబంధించి ఈ నెల 18న భారత్కు రాబోతున్నారు చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యీ. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్తో భేటీ కాబోతున్నారు వాంగ్ యీ. అలాగే 2020 గల్వాన్ ఘర్షణ తర్వాత భారత్ చైనా మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. మరోవైపు వచ్చే నెల నుంచి రెండు దేశాల మధ్య డైరెక్ట్ ఫ్లైట్స్ కూడా నడవబోతున్నాయంటే అర్థం చేసుకోవచ్చు. ట్రంప్ టారిఫ్స్ బెదిరింపుల వేళ ఇండియాకు చైనా దన్నుగా నిలిచింది, మద్దతుగా నిలుస్తోంది. దన్ను అనే మాట బహుశా అంతగా కరెక్ట్ కాకపోవచ్చు, కానీ సపోర్ట్ అనే అంశానికి సంబంధించి ఆలోచించవచ్చు. ఈ నెలాఖరున చైనాలో పర్యటించబోతున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఎస్ఓ సమ్మిట్లో పాల్గొనబోతున్నారు ఆయన. ఈ నేపథ్యంలో ఇది కేవలం భేటీకి మాత్రమే కాదు, అంతకు మించి కోర్స్ చైనాకు భారత్కు సంబంధించేటువంటి ఇష్యూస్ ఉన్నాయో మనకు తెలుసు. మన రెండు దేశాల మధ్య, మరి ముఖ్యంగా భారత్కు చైనాతో ఎటువంటి ఇబ్బందికర వాతావరణం ఉందో, అయినప్పటికీ ఇప్పుడు ట్రంప్తో చూసుకుంటే, ఎందుకంటే తర్వాత మనం చూసుకోవచ్చు ఏషియాకి సంబంధించి ఆధిపత్యం ఎవరిది, ఎందుకంటే ఆధిపత్యం కోసం పోరు అక్కడ చైనాది. దాని సంగతి తర్వాత, ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఉమ్మడి శత్రువుగా మాట్లాడుకున్న సందర్భం. బహుశా శత్రువు అనే మాటకైనా ఇంకా ఎక్కువ కిందే చెప్పుకోవాలి. అది కూడా అమెరికా కాదు పూర్తిగా. మళ్ళీ ఇంట్రెస్టింగ్ ఇక్కడ ఏంటంటే అమెరికా కాదు, ట్రంప్. ఎందుకంటే ఇదే ట్రంప్ ఏకంగా 120, 140, 150% పైగా ఇటు చైనా మీద సుంకాలు విధించాడు. ఇప్పుడు సెకండరీ శాంక్షన్స్ అంటూ భారత్ మీద కూడా విరుచుకుపడేందుకు తన ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్న వేళ చైనా భారత్, మరి ముఖ్యంగా రిమెంబర్ ఇక్కడ ఆయన విదేశాంగ మంత్రి, ఇటు చైనాకు సంబంధించి చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యూ, అలాగే భారత నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ వీళ్ళిద్దరూ భేటీ కావడం ఇంట్రెస్టింగ్ పరిణామం. ఎందుకు నేను ఈ మాట అంటున్నా అంటే, ట్రంప్ రేపు చర్చలకు వెళ్తున్నాడు, పుతిన్తో చర్చలకు వెళ్ళబోతున్నాడు, మరికొద్ది గంటల్లో చర్చకు వెళ్ళబోతున్నాడు. అక్కడ ట్రంప్తో కోర్స్ ఇప్పటికే ట్రంప్తో చర్చలు జరిగి ఉంటాయి. ఇంట్రెస్టింగ్ పరిణామం కింద చూడండి, ఓ పక్క ఇటు భారత్ చైనా ఆ బంధాలు, మరి ముఖ్యంగా ఆ బంధం బలపడుతోంది. దాంతోపాటు ట్రంప్ ఎక్కడైతే దెబ్బ కొట్టాలని చూస్తున్నాడో అదే దెబ్బ ట్రంప్కి తగులుతోంది. ఏ చైనాని దెబ్బ కొట్టాలని చూశాడు, అదే చైనాకి 90 రోజుల ఎక్స్టెన్షన్ ఇవ్వాల్సి వచ్చిన పరిస్థితి ఉంది. 90 రోజుల ఎక్స్టెన్షన్ ఇచ్చాడు. దాంతోపాటు ఒక్కొక్క పరిణామాన్ని నేను మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మీరే మాట్లాడే ప్రయత్నం చేయండి, మీరే ఎనలైజ్ చేసే ప్రయత్నం చేయండి, మీరే విశ్లేషించే ప్రయత్నం చేయండి. ఈ జిత్తుల మారి నక్కకు బుద్ధొచ్చేలా మీరే మాట్లాడే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇటు చైనా మీద, మరి ముఖ్యంగా అటు 90, 80 అలా, మరి ముఖ్యంగా 70, 80, 90 అలా పెంచుకుంటూ పోయాడు టారిఫ్స్కి. ఎక్కడ చైనా తలగ్గలేదు. దీంతో ఏమైంది, కాళ్ళ బేరానికి వచ్చాడు. పోనీ అక్కడితో ఆగలేదే, చైనాని ఇంకా బెదిరించే ప్రయత్నం చేశాడు. దీంతో చైనా ఏం చేసింది, నీ ఉడత ఊపులకి భయపడే రకాలు మేము కాదురా బాబు అని చెప్పుకొచ్చింది. సో ఈ క్రమంలోని భారత్ మరి ముఖ్యంగా ఏషియా బలం అంటే ఏంటో చూపిస్తోంది, భారత్ సత్తా అంటే ఏంటో చూపిస్తోంది. ఒకటే అంది, నువ్వు మా వ్యవసాయం మీద, నువ్వు మా పాడి పరిశ్రమ మీద, నువ్వు మా భూభాగం మీద నీ జిత్తుల మారి వ్యవహారాలు, నీ పనికిమాలిన వ్యూహాలు పన్నుదామనుకుని ఇక్కడ ప్రయత్నం చేస్తే కనుక భారత్ చూస్తూ ఊరుకోదు. ఎందుకంటే ఇంకొక విషయం చెప్పే ప్రయత్నం చేస్తా. ఇప్పటికే భారత్కి సంబంధించి ఏమంటుందో తెలుసా, అమెరికా ట్రెజరీ కార్యదర్శి ఆయన ఏమంటున్నారంటే, భారత్ ఎక్కడ వెనక్కి తగ్గట్లేదు. ఎందుకు తగ్గుతుంది, బరాబర్ మాట్లాడతాం, బరాబర్ చెప్తాం, ఎక్కడ తగ్గేదే లేదు, మేము తగ్గేదే లేదు. నువ్వు 50 కాదు, ఇంకొక 50 వేసుకున్నా తర్వాత నువ్వే ఈరోజు మళ్ళీ కిందకు వస్తావు, తిరిగి కాళ్ళ బేరానికి రావాల్సిన పరిస్థితి.
ఈరోజు చైనాతో ఎందుకు కాలబేరానికి వెళ్ళాడు ట్రంప్? అంతగా ఎంత మాటలు పోయాడు? ఎందుకంటే ఇటు ప్రపంచం ప్రశ్నించింది, మరి చైనా కొంటుంది ఎందుకు మాట్లాడమంటే? భారత్కి ఇంకా టైం ఉందిగా, నువ్వెందుకు భారత్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నావు అని ప్రశ్నించిన సందర్భంలో అది టార్గెట్ కాదు, ఎందుకంటే రష్యా నుంచి ఆయిల్ కొంటుందని చెప్పి సుంకాలట. మరి చైనా గురించి ప్రశ్నిస్తే మాట్లాడలేదు, బెదురుతున్నాడు, బెదిరిపోతున్నాడు. కారణం ఏంటో తెలుసా? ఇప్పుడు ఇదే మాసం, ఇది ఏ నెల? ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఇంకొక 3 నెలలు మాత్రమే ఉంది. అక్కడ డిసెంబర్కి మరి ముఖ్యంగా క్రిస్మస్ దగ్గరికి వచ్చే క్రమంలో వ్యాపారం చాలా విస్తృతంగా, చాలా బలంగా జరుగుతుంది. సో అక్కడికి వచ్చే సామాగ్రి ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా ఆ అంశానికి సంబంధించి? కాబట్టి 3 నెలల బీభత్సమైన బిజినెస్ ఉంటుంది, చైనా నుంచే ఉంటుంది. కాబట్టి అక్కడ వాళ్ళు బెదిరించారు, అక్కడ వాళ్ళు భయపెట్టారు ట్రంప్ని. అరే బాబు, నీ తిక్క వేషాలు ఇక్కడ ఎక్కువ, భారత్కి సంబంధించి ఎటువంటి ఆలోచన చేస్తున్న తర్వాత విషయం. బట్ అమెరికాకు సంబంధించి చైనా ప్రొడక్ట్స్ వస్తున్నాయి కాబట్టి ఆలోచించే ప్రయత్నం చేయి, మా వ్యాపారం దెబ్బతిందంటే కనుక నువ్వే బొక్కబొర్లా పడతావని చెప్పుకొచ్చిన సందర్భం. వాళ్ళ బెదిరింపులకి ఈరోజు ట్రంప్ దిగొచ్చాడు. ఏకంగా 1 కాదు 2 కాదు 90 రోజులు ఎక్స్టెన్షన్ ఇచ్చాడు. రిమెంబర్, ఆ 3 నెలలు గుర్తుపెట్టుకున్నారా? మనం చెప్పిన ఈక్వేషన్కి సరిపోయింది. అది ఈరోజు ఏ నెల? ఇది ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, అంటే 3 నెలలు 90 రోజులు. డిసెంబర్లో అక్కడికి అయిపోతుంది కదా, కాబట్టి కరెక్ట్గా 90 రోజులు అక్కడ చైనాకి ఇచ్చాడు. అంటే ఏ స్థాయిలో భయపడ్డాడో చూడండి. వీడి పద్ధతి ఎలా ఉంటుందంటే, వీడి మాటలకి తలగ్గా అనుకోండి, వీడి మాటలకి తలకితే వీడి మెడలు ఉంచుతూ ఉంటాడు. ఇంకా అదే ఎదురొడ్డి నిల్చుంటే ఎవడ్రా నువ్వు, నిన్న కాక మొన్న వచ్చావు, అడుగు పెట్టావు, నిన్న కాక మొన్న ప్రెసిడెంట్గా అడుగు పెట్టావు, నీ దేశాన్ని మింగుతున్నావు, నీ దేశ ఆర్థిక వ్యవస్థను మింగేస్తున్నావు, ఎంత దుర్మార్గంగా మారుతున్నావు నువ్వు, అసలు ఆలోచిస్తున్నావా? నీ వాళ్ళే చెప్తున్నారు, నీ దేశ ఎకానమిస్ట్లే చెప్తున్నారు, విశ్లేషకులే చెప్తున్నారు. ఇప్పుడు ఇదే అమెరికా ఏమంటుందో నేను ఒక మాట చెప్పే ప్రయత్నం చేస్తున్నాను చూడండి. రష్యా నుంచి చమురు కొంటోంది, ఆ కారణంగానే మేము ఇటు టారిఫ్స్ విధిస్తామని చెప్తోంది కదా. దీని మీద అక్కడ అమెరికా ట్రెజరీ కార్యదర్శి, ఆయన పేరు స్కాట్ బెసెంట్, ఆయన ఏమంటాడంటే, ఎంత టారిఫ్స్ విధిస్తున్నా డిస్కషన్లో భారత్ ఎక్కడ వెనక్కి తగ్గట్లేదండి. ఎందుకు తగ్గుతుంది భారత్? ఇదే కాదు, ఇంకా అన్నాడు. ఏమంటున్నాడంటే, చర్చలు చాలా నెమ్మదిగా సాగుతున్నాయి. భారతే కాదు, స్విట్జర్లాండ్, మిగిలిన దేశాలు అవి కూడా వాళ్ళ బిజినెస్ ఒప్పందాలకు సంబంధించి, అంటే ఈ ట్రేడ్ డిస్కషన్స్ గురించి జరగబోతున్నాయంటూ కూడా. అక్టోబర్ ఎండ్ కల్లా న్యూఢిల్లీ, అంటే భారత్తో పాటు మిగిలిన దేశాలకు సంబంధించి కూడా డిస్కషన్స్ క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుందంట. అయితే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గుర్తుపెట్టుకోండి, రేపు ట్రంప్ పుతిన్తో భేటీ కాబోతున్నాడు. ఇంట్రెస్టింగ్ పరిణామం, చాలా బిగ్ స్కెచ్ అయితే మాత్రం వేశారని అర్థమవుతోంది. చాలా బిగ్ స్కెచ్. ఇటు భారత్ ఆ స్కెచ్ని గీసిందా లేకపోతే పుతిన్ గీసాడా అనే విషయాన్ని పక్కన పెడితే చాలా బిగ్గెస్ట్ స్కెచ్. ఎందుకంటే రిమెంబర్, రేపు అలాస్కాలో ఇటు పుతిన్ భేటీ అవుతున్నాడు, దాంతోపాటు చైనాకు ప్రధాని నరేంద్ర మోదీ వెళ్తున్నారు, దాంతోపాటు చైనా విదేశాంగ మంత్రి భారత్కు వస్తున్నారు. సో ఇక్కడ ఈక్వేషన్ ఒక్కొక్క డాట్ని కనెక్ట్ చేయండి, ఎంత వ్యూహాత్మకంగా ఏషియా అడుగులు వేస్తోందో. ఈ పనికి మన పాకిస్తాన్ ఎక్కడా ఫ్రేమ్లో లేదు. ఆసిమ్ మునీర్, can you hear me? And you don't have space in this frame where China is visiting Bharat. China is visiting. అసలు పాకిస్తాన్ ఊహించిన దెబ్బది. అమెరికా అసలు కలలో కూడా అనుకోని మాట ఇది. వాళ్ళిద్దరూ కొట్టుకుంటున్నారు కదా, కొట్టుకొని ఇప్పుడు మన సుంకాలు వేస్తే కనుక ఇంకా ఆర్థిక వ్యవస్థ నష్టపోతారని చెప్పి ఇప్పుడు ట్రంపే ఇద్దరు శత్రువులని మిత్రులుగా చేశాడు. అఫ్కోర్స్ భారత్ ఎప్పుడు శత్రుత్వం అనుకోదు పక్క దేశాలకు సంబంధించి, అవి కెలుక్కునేంత వరకు. వన్స్ భారత్ మీద టచ్ చేస్తే భారత్ తన ప్రతాపాన్ని చూపిస్తుంది. ఈరోజు అదే జరుగుతోంది. మరి ముఖ్యంగా చైనా ఫారెన్ మినిస్టర్ భారత్కి రావడం, మరి ముఖ్యంగా 2019 తర్వాత ఇప్పుడు మళ్ళీ భారత్, అంటే ప్రధానిగా నరేంద్ర మోదీ ఇప్పుడు అక్కడికి వెళ్ళడం కీలకమైన పరిణామం. సో దాంతోపాటు చైనా రావడం ఇంకొక కీలకమైన పరిణామం. అంటే రెండు దేశాల మధ్య ఒక సహృద్భావం నెలకొనే అవకాశం ఉంటుంది. ఎందుకు లక్ష్యం ఏంటి? ట్రంప్ టార్గెట్. ఎందుకంటే చైనాకి తెలుసు 90 రోజులు వదిలేస్తాడంటే ఇది ఇక్కడితో ఆగదు, ఇంకా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. 90 రోజుల తర్వాత అక్కడ వాణిజ్యానికి సంబంధించి ట్రేడ్ టాక్స్ కనుక సెటిల్ కాలేదు అనుకుందాం, అప్పుడు మళ్ళీ మొదటికొచ్చే పరిస్థితి ఉంటుంది.
ఇదే ట్రంప్ ఏమన్నాడు జిన్పింగ్తో నాకు సంబంధాలు చాలా బాగున్నాయి అన్నాడు. బట్ అంతకన్నా ముందు ఏం చేశాడు? చైనా మీద టారిఫ్ వార్ ప్రకటించలేదా? కాబట్టి మతిస్థిమితం లేని వ్యక్తి, ఇంకా చెప్పాలంటే బుర్ర ఏ రకంగా పనిచేస్తుందో తెలియని వ్యక్తి. ఇంకొక కామెడీ ఏంటో తెలుసా? నిన్న చాలా సుదీర్ఘంగా మాట్లాడాడు ఇదే ట్రంప్. అసలు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో తెలుసా? ట్రంప్కి తెలుసా అసలు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయి. నిన్న ప్రశ్న జర్నలిస్టులు అడిగినప్పుడు మీరు డిస్కషన్ పుతిన్తో భేటీ ఎక్కడ అంటే రష్యా వెళ్తున్నాను, రష్యా వెళ్ళి చర్చ జరుపుతానని చెప్పి. ఏం మాట్లాడతావంటే అసలు రష్యా వెళ్ళి చర్చ జరపడం ట్రంప్కి తెలుసా తెలీదా? ఎందుకు అలా మాట్లాడుతున్నాడు? ఎందుకంటే అలస్కా అది ఎక్కడుంది? కెనడాకి పక్కనే. ఉత్తర అమెరికాకు సంబంధించి కాస్త ఉత్తరార్ధగోళంలో ఉంటుంది. అంటే రష్యాలో కాదది. బట్ రష్యాకి వెళ్తున్నానని చెప్పుకొచ్చాడు. పుతిన్తో మాట్లాడే 2 నిమిషాలను తేలిపోతుందంట. వాడు పుతిన్, ట్రంప్ కాదు, వాడు పుతిన్. వాడితో మాట్లాడాలంటే నీకు ముందు ఆలోచన కావాలి. అసలు బొర్రే పంచై నువ్వు ఆయనతో ఏం మాట్లాడతావు? ఇంకొక మాట, చైనాకి సంబంధించి 90 రోజులు ఇచ్చావు కదా ఎక్స్టెన్షన్, సో కాల్డ్ యువర్ ఎక్స్టెన్షన్. దాని మీద నీ క్లారిటీ ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తావా? పుతిన్తో భేటీకి వెళ్తున్నావు, ఏ ముఖం పెట్టుకుని వెళ్తున్నావు? నువ్వు అక్కడ యుద్ధాన్ని సర్దుబాటు చేస్తావా? అండ్ గుర్తుపెట్టుకో, ఇది పుతిన్ ఎరా నువ్వు వాళ్ళతో మాట్లాడుకునే సందర్భంలో. ఎందుకంటే నువ్వా పుతినా అంటే పుతిన్ వైపే వెళ్తుంది ప్రపంచం. అఫ్ కోర్స్ నీ సో కాల్డ్ నీ వెనకాల తోక ఊపే ఆ బ్యాచ్ ఉంటుంది కదా, నీ తోక ఊపే ఆ పశ్చిమ దేశాల బ్యాచ్, అవి నీ వైపు రావచ్చేమో. అన్డౌటెడ్లీ ఈరోజు రష్యా వైపు ప్రపంచం చూస్తుంది. ఎందుకంటే నువ్వెంత దెబ్బతీయాలని చూసినా రష్యా తన బిజినెస్, తన ట్రేడ్ని పెంచుకుంది. నువ్వు చమురు మీద దెబ్బ కొట్టాలనుకున్నావు, జీడిపి మీద దెబ్బ కొట్టాలనుకున్నావు. కానీ గుర్తుపెట్టుకో, ఏ రష్యాని నువ్వు దెబ్బతీయాలనుకున్నావో ఆ రష్యా బాగుపడింది, జీడిపి ఇంకా వృద్ధి చెందుతూనే ఉంది. ఏ రష్యాను నువ్వు ఇబ్బంది పెట్టాలనుకున్నావో అదే రష్యా ఈరోజు నిలదొక్కుంది. ఎంతో యుద్ధం జరుగుతున్నా నిలదొక్కుంది. ఈరోజు నువ్వు కాళ్ళబేరానికి వచ్చావు నిర్మోహమాటంగా. పడిపోయింది ట్రంప్, నీ గ్రాఫ్ పడిపోతూనే ఉంది. భయపడుతున్నావు, వణికిపోతున్నావు. అగ్రరాజ్య అధ్యక్షుడిగా నీ స్థానంలో నువ్వు నిల్చోవాలి. కానీ అమెరికాలో దురదృష్టం ఏంటంటే నీలాంటి వాడు ఇంకా ఆ స్థానంలో ఉండడం, ఆ స్థానానికి వన్నె తేవాలి. కానీ దాన్ని భ్రష్టు పట్టించేస్తున్నాం నిర్మోహమాటంగా. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే ఆలోచించే ప్రయత్నం చేయి. ఒక నెల ముందన్న మాట నెల తర్వాత కాదు, కనీసం 4 రోజుల పాటు గట్టిగా ఉండట్లేదు నీ దగ్గర. ఈరోజు జరుగుతున్న పరిణామం కూడా అదే కదా. ఎందుకంటే భారత్ మీద 25% సుంకాలు వేస్తావు, ఆ తర్వాత మొత్తం 25% అదనపు సుంకాలు అన్నావు. సో వీటన్నిటికీ సంబంధించి మా మత్స్యకారులకు దెబ్బలు కొడదాం అనుకుంటున్నాం, మా మత్స్యకార రంగం మీద దెబ్బ కొడదాం అనుకున్నాం, మా రైతుల మీద దెబ్బ కొడదాం అనుకున్నాం, మా పాల ఉత్పత్తుల మీద దెబ్బ కొడదాం అనుకున్నాం, మా పాడి పరిశ్రమ మీద దెబ్బ కొడదాం అనుకున్నాం. భారత్ అడ్డంగా నిలబడింది, నీ కుతంత్రాలు ఇక్కడ పనిచేయకుండా. దీంతో కక్ష కట్టావు. గుర్తుపెట్టుకో, మా దగ్గర ఒక సామెత ఉంటుంది, అట్టేసినమ్మ తిరగేక మాందని చెప్పి. వినబడుతోందా నీకు? అట్టేసినమ్మ తిరగేక మాందంట. సో అట్టు వేసిన వ్యక్తి దానికి తిరగేయడం కూడా తెలుసు. సో ఇప్పుడు నువ్వు అనుకుంటున్నావు నీకు అడ్డంగా నిలబడ్డాం అంతే, ఇప్పుడు తిరగేస్తే ట్రంప్ ఇలా ఉంటుంది. గుర్తుపెట్టుకో, బ్రెజిల్ నీకు ఎటువంటి సమాధానం ఇస్తుందో, రష్యా ఈరోజు నువ్వే కాళ్ళ బేరానికి వచ్చావు. గుర్తుపెట్టుకో, ఏమన్నావు? మాట్లాడే 2 నిమిషాల్లోని పుతిన్ ట్రేడ్కి వస్తాడో రాదో నీకు అర్థమైపోతుందా? నువ్వేమైనా అల్లా టప్పాగాడివా ట్రంప్? ఆలోచించు. సారీ టు యూజ్ దిస్ వర్డ్. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, ఒక దేశ అధ్యక్షుడితో నువ్వు మాట్లాడుతున్నప్పుడు 2 నిమిషాలు నువ్వు అర్థం చేసేసుకుంటావా? ఆ దేశం డిమాండ్స్ ఏంటి, ఆ దేశం ఏం కోరుకుంటోంది, ఆ దేశం మీద నువ్వు విర్రవీగుతున్నావు కదా. మరి నీ వ్యవహార శైలికి ఎటువంటి సమాధానం ఇస్తుంది? ఇవన్నీ ఊహించకుండా లోపలికి వెళ్తున్నావు. నువ్వు అర్జునుడు అనుకుంటున్నావు, కాదు. గుర్తుపెట్టుకో, నువ్వు ఎవరవో.
నువ్వు అభిమన్యుడు అనుకుంటున్నావు, కాదు, అంతకన్నా తక్కువే. ఎందుకంటే కనీసం అభిమన్యుడు లోపలికి వెళ్ళిన తర్వాత ఇరుక్కుపోయాడు, బయటికి రావడం తెలియక. నువ్వు అభిమన్యుడు కూడా కాదు, లోపలికి వెళ్ళిపోతూ ఒక విధంగా చెప్పంటే ఊబిలో కూరుకుపోతున్నావు. అజ్ఞానం అనే ఊబిలో కూరుకుపోయి పీకలోతు కష్టాల్లో పడేందుకు నిన్ను కాదు, నీ దేశాన్ని పీకలోతు కష్టాల్లో పడేసేందుకు సిద్ధమవుతున్నావు. చైనా ఇండియా కలిస్తే అమెరికాను తొక్కేయడం ఖాయమా? ఒక్కసారి మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి, మీరు రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేయండి. ఆ పోల్లో పార్టిసిపేట్ చేసే ప్రయత్నించింది. ఇప్పటికీ కొంతమంది రియాక్ట్ అయ్యారు, ఎస్ అంటూ కొంతమంది, నో అంటూ మరికొంతమంది, ఎస్ అంటూ 94% మంది, 6% మంది నో అంటూ కూడా వాళ్ళు పోల్లో పార్టిసిపేట్ చేశారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ ఏంటంటే చైనాకి సంబంధించి ఇక్కడ ఆ భేటీ చూడండి, చాలా 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 కీలకమైన భేటీ, కొట్టిపారేయడానికి ఏం లేదు. ఎందుకంటే విదేశాంగ మంత్రి ఇక్కడ మళ్ళీ భేటీ అవుతోంది ఎవరు? విదేశాంగ శాఖ మంత్రి కాదు, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్. రిమెంబర్ అజిత్ దోవల్ మనిషి, ఆయన జేమ్స్ బాండ్ అంటూ ఉంటారు. ఎటువంటి వ్యూహాలు చేస్తూ ఉంటాడు? అంత జిత్తుల మారి పాకిస్తాన్కి ఎక్కడా దొరకడు తన వ్యూహాలతో. అటువంటి వ్యక్తి ఈరోజు చైనా విదేశాంగ శాఖ మంత్రితో భేటీ కాబోతున్నాడు. సో ఎటువంటి వ్యూహాత్మకమైన అడుగులతో వెళ్తుంది భారత్ అంటే అర్థం చేసుకోండి. అంటే లెవెల్ని పెంచుకునే ప్రయత్నం చేస్తుంది. ఒక పక్క ప్రధాని వెళ్తున్నారు అక్కడ SCO సమ్మిట్లో పాల్గొనడానికి, ఆ తర్వాత చైనా విదేశాంగ మంత్రి ఇక్కడికి రాబోతున్నారు. పరిణామాలు చూడండి ఎంత వేగంగా మారుతున్నాయో. ఏదో అంటూ ఉంటారు కదా, తాను తీసిన గోతులో తానే పడ్డాడు అని చెప్పి. ప్రస్తుతం ట్రంప్ వ్యవహారం అదే. ఎందుకు ఒక 2-3 రోజుల నుంచి ట్రంప్ మాటలు వినండి మీరు ఎవరైనా. ఒక లెందియస్ట్ నిన్న మొన్న అనుకుంటా, బహుశా నిన్నే కాస్త సుదీర్ఘమైన ప్రసంగం ఇచ్చాడు. ఆ సుదీర్ఘమైన ప్రసంగంలో తేలిపోతున్నాడు మనిషి. మాటల్లో క్లారిటీ లేదు, చిత్తశుద్ధి లేదు, ఆ హోదాకు తగినట్టు ప్రవర్తన లేదు. మాట్లాడితే వ్యాపారం, వాణిజ్యం, దేశ ప్రజల గురించి, మరి ముఖ్యంగా ఆ దేశ ప్రజల సెక్యూరిటీ విషయాన్ని గురించి మాట్లాడుకుంటే కనుక అమెరికాకు సంబంధించి చిప్స్ వ్యవహారంలో నువ్వు ఏం చేసావు ట్రంప్? ఏం చేసావు? నీ దేశ భద్రతను తాకట్టు పెట్టేయట్లేదా నువ్వు? నీ వ్యాపారాల కోసం, నీ సొంత ప్రయోజనాల కోసం ఏకంగా 15%. ఆలోచించు ఒకసారి, నీ దేశ భద్రత విషయంలో ఇలా చేస్తావా? బహుశా ఐ థింక్ అమెరికన్లకు సంబంధించి ఎక్కువ రోజులు ఇతగాన్ని ఎక్కువ రోజులు భరించలేకపోవచ్చు. ఎందుకంటే మనిషిని భరించవచ్చు, కానీ ఇలాంటి తెక్కలోడిని భరించలేరు ఎవరు కూడా. ఒక మాట మీద నిలబడట్లేదు, ఒక చేతలు సరిగ్గా లేవు. ఇప్పటికే ఆ దేశానికి సంబంధించి కీలకమైన వ్యక్తులు మాట్లాడుతూ భారత్తో మనకి చాలా సత్సంబంధాలు ఉన్నాయి, భారత్ మనకి ఆప్తమిత్రుడు, ఎప్పటి నుంచో మనకి మంచి దోస్తు, అలాంటి వాడితో పెట్టుకుంటావేంటి, నీకు ఏమైనా తిక్కరేగిందా అని చెప్పి తిట్టకుండా తిడుతున్నారు. అటువంటిది అయినా అర్థం కావట్లేదు ఈ మనిషికి. చైనాతో ఎటువంటి వ్యూహాత్మకంగా వెళ్ళే ప్రయత్నం చేస్తోందో అటువంటి భారత్ వైపు చూడాలంటే భయపడుతోంది. కారణం ఏంటంటే ఇప్పుడు ట్రంప్తో పుతిన్ భేటీ తర్వాత ఎటువంటి పరిణామాలు ఉంటాయనేది. బహుశా పుతిన్ వదిలిపెట్టడు. ఏంటి, నువ్వు నాతో భేటీకి వచ్చావా? దేనికి? యుక్రెయిన్కు మాకు మధ్య ఆ ఇష్యూని సాల్వ్ చేస్తావా? నీకెంత ఎక్కరేగిందా? అంటే నా నుంచి చమురు కొంటున్న వాళ్ళ మీద నువ్వు ట్యాక్సులు వేస్తావు, నా వ్యాపారాన్ని దెబ్బ కొడుతున్నావు, నువ్వు నాతోనే కూర్చొని మాట్లాడతావా? అంత వెర్రివాళ్ళ కనిపిస్తున్నానా నేను? ఇది ఇండైరెక్ట్గా పుతిన్ ట్రంప్కి ఇచ్చే సూటి డైలాగ్. ఏం చెప్తాడు? ఏం లేదు అని చెప్పి కొట్టిపారేస్తాడా? మొహం ఎలా మారిపోతుందో ఆలోచించండి. పుతిన్ ఒక్కొక్క ప్రశ్న సంధిస్తే సమాధానం వెతుక్కోవడానికి 1000 ఏళ్ళు పడుతుంది ట్రంప్కి. ఈ సందర్భంలో ఇప్పుడు భారత్, చైనా, రష్యా, బ్రెజిల్, కోర్స్ నువ్వు చాలా సాధారణంగా గౌరవించిన సౌత్ ఆఫ్రికా, ఇవన్నీ ఒక్కటైతే ట్రంప్ గుర్తుపెట్టుకో, నువ్వు ఏదైతే జరగకూడదని కోరుకున్నావో బహుశా సుదూరాన జరగాల్సింది నువ్వు నీ కెలుకుడు బుద్ధితోని ఇప్పుడు ప్రమాదాన్ని చాలా తొందరగా ఆహ్వానించేసుకున్నావు. చూద్దుగా నీ పరిణామాలు.
ఇది కేవలం బ్రిక్స్కి మాత్రమే పరిమితం కాదు. ట్రంప్ నీ సొంత ఇంట్లోనే కుంపటి పెట్టుకున్నావు. చూద్దాం అవి సెగలు కక్కుతాయో లేకపోతే నీ మీదకి నిప్పులే చిమ్ముతాయో. ఈ ఘటనకు సంబంధించి మీరే అనుకుంటున్నారని చెప్పి కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ ఒక్కసారి ఆ బ్రేకింగ్ న్యూస్ని చూద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం.